తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ నగర పోలీస్ శాఖ తీసుకున్న చర్యల కారణంగా ఈ ఏడాది అన్ని రకాల నేరాలను తగ్గించగలిగామని సిపి శంఖభద్ర బాగ్జీ పేర్కొన్నారు. పోలీస్ కమిషనరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వార్షిక నివేదికను ఆయన వెల్లడించారు. హత్యలు, దాడులు, కిడ్నాప్లు గత ఏడాదితో పోలిస్తే తగ్గాయన్నారు. అయితే అత్యాచారాలు మాత్రం గత ఏడాది కంటే ఈ ఏడాది స్వల్పంగా పెరిగాయని, అయితే వాటిలో అత్యధికంగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినవే ఉన్నాయని అన్నారు. నగరంలో నేరాలను మరింత తగ్గించేందుకు తమ వంతు కృషి చేయనున్నట్టు తెలిపారు. ట్రైన్ చెకింగ్, రైల్వే ప్లాట్ఫామ్ చెకింగ్, 8 స్నిఫర్ డాగ్స్ ఇప్పుడు ట్రైనింగ్ నడుస్తుంది. డ్రగ్ టెస్టింగ్ కిట్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుంచి తెప్పించడం జరిగింది. పార్సల్ కొరియర్ సర్వీస్ మీటింగ్ పెట్టడం జరిగింది. డ్రగ్ అడిక్ట్స్ కి డి అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్ కి పంపిస్తున్నాం. ఎన్విడబ్ల్యూస్ చూస్తే కూడా చాలా తగ్గిపోయినాయి. 714 నుండి ఇప్పుడు 332. కాన్విక్షన్ సైబర్ క్రైమ్ చూస్తే మేము అవగాహన కల్పిస్తున్నాం. చూడండి, కేసు సంఖ్య తగ్గిపోతుంది. బ్యాంక్ అకౌంట్స్ ఫ్రోజన్ నంబర్ పెరిగిపోయింది. టోటల్ అమౌంట్ ఫ్రోజన్ బాగా పెరిగిపోయింది. టోటల్ అమౌంట్ రిఫండెడ్ చాలా పెరిగిపోయింది. ఈ కొత్త సంవత్సరంలో ఇంకా బెటర్ చేస్తాం. మనం సైబర్ క్రైమ్ గురించి ఒకటి మ్యూల్ అకౌంట్ ఐడెంటిఫై చేసి ఆ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని అరెస్ట్ చేయడం, బ్యాంకర్స్ తో మీటింగ్ చేసి మనం వాళ్లకు చెప్తున్నాం, కోర్టు ఆర్డర్ ఇచ్చిన వెంటనే మీరు డబ్బు రిటర్న్ ఇప్పించండి, బాధితులకు రిటర్న్ ఇప్పించండి. కోర్టు దగ్గరికి కూడా పోయి ఆర్డర్ తెప్పిస్తున్నాం. ఫస్ట్ ఎవర్ సైబర్ క్రైమ్ రిఫండ్ మేనా జూలై 2021లో జరిగింది. ఇంకొకటి త్వరలో చేయబోతున్నాం. ఎక్స్టెన్సివ్ గా అవేర్నెస్ కార్యక్రమం, అవగాహన కల్పించడానికి కార్యక్రమం పెడుతున్నాం. ఒక ఫిల్మ్ తయారు చేస్తున్నాం. అందులో అన్ని సైబర్ క్రైమ్ మోడస్ ఆపరెండి ఉంటాయి. 120 2022లో లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఆల్రెడీ 390. సస్పెక్ట్ షీట్, రౌడీ షీట్ కాకుండా పిడోఫైల్ షీట్ ఫస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. డ్రగ్ అఫెండర్ షీట్ ఫస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. ల్యాండ్ గ్రాబర్ షీట్ ఫస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. సైబర్ బులీ షీట్ ఫస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు అఫెండర్ ఎవరైనా క్రైమ్ చేస్తే నేరస్తులు వాళ్ళ ప్రాపర్టీస్ కూడా గుర్తించి ఆ లిస్ట్ మనం కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాం. ఆ కోర్ట్ ఆర్డర్ ఇచ్చే కన్విక్షన్ జరిగితే అక్యూజ్ ప్రాపర్టీ విక్టిమ్ కి కంపెన్సేషన్ గా ఇస్తున్నారండి. రిమాండ్ రిపోర్ట్ లో ఖచ్చితంగా ఇంతకుముందు ఎన్ని కేసులు ఇన్వాల్వ్ ఉన్నారు ముద్దాయి మెన్షన్ చేస్తున్నాం. దానివల్ల వాళ్ళకు బెయిల్ ఇవ్వడం కష్టం అయిపోతుంది. పాత కేసులు ఉంటే ఆ కేసులో బెయిల్లో ఉంటే బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ ఫైల్ చేస్తున్నాం. అన్ని పాత కేసులు బెయిల్ క్యాన్సిల్ చేయడానికి. తర్వాత బాధితులకు చెప్తున్నాం, మీరు అక్యూజ్ మీద సివిల్ సూట్ కూడా ఫైల్ చేయండి. విడివిడిగా నష్టపరిహారం అడగండి, దిగ్బంధం చేయడానికి అక్యూజ్ ని. స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ మన అందరికీ తెలుసు. ఇంతకుముందు ఒక ప్రాపర్టీ దొంగతనం జరిగితే మనం కోర్టు నుండి పర్మిషన్ వస్తేనే ఇస్తాము. ఇప్పుడు ఆ సిస్టమ్ కాకుండా ప్రాపర్టీ రికవరీ జరిగిన వెంటనే బాధితులకు అప్పచెప్తున్నాం. దానివల్ల స్టోలెన్ దొంగలించిన ప్రాపర్టీ మిస్అప్రూవేట్ అవ్వడం, పాడైపోవడం, తర్వాత మిస్ప్లేస్ అవ్వడం ఇవన్నీ జరగవు. అండ్ బాధితులు కూడా చాలా ఫాస్ట్ గా వాళ్లకు న్యాయం జరుగుతుంది. చిత్తూరు జిల్లా పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులకు దేహదారుఢ్య సామర్థ్య పరీక్షలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ పర్యవేక్షణలో ఈ ఏర్పాట్లు చేశారు. తొలి రోజు 600 మంది అభ్యర్థులకు గాను 293 మంది హాజరవగా వీరిలో 155 మంది అర్హత సాధించారు. 25 కెమెరాలతో నిఘా వలయంలో పగడ్బందీగా అభ్యర్థులకు దేహదారుఢ్య సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులకు మార్గనిర్దేశం చేస్తూ వారిని ప్రోత్సహించిన సిబ్బందిని ఎస్పీ మణికంఠ చందోలు అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం అమలుపై ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో టీడీపీకి చెందిన కొందరు మేధావులు చేసిన వ్యతిరేక వ్యాఖ్యలు వారి అహంకారపూరిత మనస్తత్వాన్ని చాటుతున్నాయని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్రావు ఆక్షేపించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోవాలంటే ఆంగ్లంలో నిష్ణాతులు కావాలని గత సీఎం వైఎస్ జగన్ ముందు చూపుతో ఆ నిర్ణయాన్ని అమలు చేశారని ఆయన వెల్లడించారు. అయితే దురహంకారంతో వ్యవహరిస్తున్న కొందరు మేధావులు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదిక సాక్షిగా గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనపై వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడం ఏమాత్రం సరికాదని జూపూడి పేర్కొన్నారు. హైకోర్టు ఏం చెప్పిందంటే, ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియాన్ని కంటిన్యూ చేయాలంటే మీరు పిల్లలకైతే ఆప్షన్ ఇచ్చారు, పిల్లల తండ్రులు ఏం కోరుకుంటున్నారని అడిగినప్పుడు పిల్లల తండ్రులతోటి దాదాపు 18 లక్షల మంది తల్లిదండ్రుల్ని దాని మీద ఒపీనియన్స్ తీసుకుంటే
97% ఆఫ్ ద పేరెంట్స్ మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలి అని వాళ్ళు రిటర్న్గా రికార్డెడ్గా ఇవ్వటం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టులో కూడా మేము ఇవ్వటం జరిగింది. హైకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా హైకోర్టు చెప్పిన దాన్ని చేస్తూ సుప్రీంకోర్టులో అప్పుడు ఒక రిట్ పిటిషన్ కూడా ఇవ్వటం జరిగింది. నిన్న అన్ఫార్చునేట్గా నిన్నగాక మొన్న విజయవాడలో కొంతమంది మేధావుల పేరుతోటి, కొంతమంది రాజకీయ నాయకుల పేరుతోటి, కొంతమంది జడ్జిల పేరుతోటి, కొంతమంది మాజీ చీఫ్ జస్టిస్ల పేరుతోటి వీళ్ళందరూ కలిసి ఏం అడుగుతున్నారంటే ఇంగ్లీష్ మీడియం ఎలిమెంటరీ స్కూల్లో ఉండటానికి వీల్లేదు, గ్రామాల్లో ఉండటానికి వీల్లేదు. అయ్యా మంచిదే, పాపం పేదోళ్ళు తెలుగు మీడియాన్ని ఒకవేళ చదవకపోతే మర్చిపోతే దేశానికి ఎంత నష్టం వస్తుందో ఆ నష్టం అయితే మీరు చెప్పలేదు. కానీ 97% ఆఫ్ ద పేరెంట్స్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని కోరుకుంటున్న దానికి మీరేం చెప్తారు? నేను అడుగుతున్న ఎన్వి రమణ గారిని, రిటైర్డ్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన నిన్న మాట్లాడాడు 85 జీవోను వెంటనే కొట్టేయాలని. నేను అడుగుతూ ఉన్నా, మీ పిల్లలు ఎక్కడ చదువుకున్నారు? మీరు నారాయణ స్కూల్ని, చైతన్య స్కూల్ని, ఇంగ్లీష్ మీడియాన్ని ఎప్పుడైనా దీన్ని మొత్తం బద్దలు కొట్టి దానిలో తెలుగు మీడియం పెట్టమని ఏ రోజైనా కోరారా? పోనీ మీ కొడుకులు కూడా మీలాగా తెలుగు మీడియంలో చదివి ఉన్నారనుకోండి, మీ మనవాళ్ళు ఎక్కడ చదువుతున్నారు? మీ మనవరాళ్ళు ఎక్కడ చదువుతున్నారు? నిన్న ఆ మీటింగ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద జడ్జీలు కానీ, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రధానంగా రాజకీయ నాయకులు ఒక్కొక్కళ్ళ పేరును తీస్తే ఇదిగో నా దగ్గర ఉన్నది అన్ని రాజకీయ పార్టీ, తెలుగుదేశంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకుల పిల్లలు మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. ఏ స్కూల్లో చదివారు, వాళ్ళు ఏం చదువుతున్నారు మొత్తం. కానీ పేదవాళ్ళకి మాకేం కర్మ ఇది? మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు మొత్తం ఇంగ్లీష్లో చదవాలి, మీరు ప్రపంచాన్ని ఏలాలి, మా వాళ్ళు మాత్రం మీకు మీ పొలాల్లో పేడకాళ్ళు తీసేవాళ్ళుగా, మీరు వదిలేసినటువంటి ముసలి తల్లిదండ్రులను చూసుకునేవాళ్ళుగా, మేము కానిస్టేబుల్గా లేకపోతే మేము రైతు కూలీలుగా బతకాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు ఎందుకు పట్టింది? మీరు మాత్రమే మొత్తం ఉన్నత చదువులు చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో మీరెందుకు వెళ్ళిపోవాలి? మాకు మీరు పెట్టొద్దని ఎందుకు చెప్తున్నారు? మాకైతే అర్థం కావట్లేదు. నేను ఒక సామాన్యుడిగా అడుగుతున్నాను, దళితులకు ఎలాగ తప్పలేదు, మాకు తెలుగు మీడియం ఇంజనీరింగ్కి ఉస్మానియాకి వస్తే తప్ప ఇంగ్లీష్ చదువుకోలేకపోయాం. ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియమే. సడన్గా ఉస్మానియాలో సీట్ వచ్చి ఇంగ్లీష్ని మొత్తం ఇంజనీరింగ్ని ఇంగ్లీష్లో చదువుతూ ఉంటే అర్థం కాక బ్రౌన్ డిక్షనరీ ఒక పక్క పెట్టుకొని, లెక్చరర్ చెప్పిన నోట్స్ ఒకటి పెట్టుకొని, కుర్మీ బుక్ ఒకటి పెట్టుకొని, ఈ మూడింటిని ట్రాన్స్లేట్ చేసుకుంటూ బ్రౌన్ నుంచి ఇంగ్లీష్ టు తెలుగు రాసుకొని సొంత నోట్స్ తయారు చేసుకుని మళ్ళీ ఎగ్జామ్స్ పోవాల్సిన పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయాం. మీకు మా మీద దయ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ఉండటానికి వీల్లేదు. ఉంటే పిల్లలందరూ బాగుపడిపోతారు, పేదలందరూ బాగుపడతారు, ఈ రాష్ట్రం అంతా బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడటం, ఇంగ్లీష్ బాగుపడటం మీకు ఎవరికి ఇష్టం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన ఐజీ అశోక్ కుమార్, నేరాలను కట్టడి చేసేందుకు ప్రత్యేక నిఘా పెట్టామంటూ స్పష్టం. డిప్యూటీ సీఎం పవన్ ఆధ్వర్యంలో జనసేనలో చేరిన ఎమ్మెల్సీ జయమంగళ, కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం. నర్సాపురంలో సైబర్ కేటుగాళ్ల వలకు చిక్కిన మహిళ, 11 లక్షల రూపాయలకు టోకరా. తిరుమల శ్రీవారి సన్నిధిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.